బాబు అందరు ముందుకు రండి, ఇట్రండి. ఎప్పుడా ఇట్రా జాగ్రత్త వచ్చేసి ఒకసారి పైకి బాబు ఆడుదాం అందులో సార్ ఎంపీ గారు బాబు ఆడుదాం అందులో సాంగ్ ప్లే చేయండి. బాగుండాలి మీరే డైరెక్ట్గా మా షర్ట్ బాగా హలో హలో మైక్ చెక్ హలో మైక్ చెక్ కొంచెం కట్టండి అదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా అక్కడ వరకు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. వెనక్కి ఫోన్ ముందు బాబా జెండా తీసుకున్నా శ్రీకాంత్ వాళ్ళు అంటారు వాళ్ళ అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతని ఆటల్లో ప్రోత్సహించాలని ఈరోజు ఈ కార్పొరేట్ విద్యాలయాల్లో విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ పిల్లలకి ఈ ఆటపాటల్ని తగ్గిపోయినాయి, వాళ్ళల్లో తిరిగి ఈ ఉత్సాహాన్ని నెలకొల్పి వారి జీవితంలో బాగా ముందుకు రావాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ ఆటపాటలు కూడా కొంత ముఖ్యం. దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీన్ని జయప్రదం చేసేదానికి
మేమంతా కూడా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి రేపటి నుంచే కదా రేపటి నుంచి ఈ ప్రతి క్లస్టర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ గేమ్స్ని ప్రోత్సహించడం, ఈ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడం ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం కూడా అందరం చూస్తూనే ఉన్నాము. ప్రధానంగా యువతకు సంబంధించి అయితే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలానే స్కూల్స్లో నాడు నేడు ద్వారా డెవలప్ చేయడం కానీ, అలానే ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా గత ప్రభుత్వం సుమారుగా 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2,14,000 ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడం, దాంతోపాటు 4 లక్షల వరకు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అలానే సాఫ్ట్వేర్ రంగంలో తీసుకున్నా కూడా గతంలో 30,200 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తే ఈరోజు 1,00,000 మందికి పైగా క్యాంపస్ ప్లేస్మెంట్సే జరిగినాయి. ఇంత భారీ ఎత్తున మనకు పెట్టుబడులు రావడం, గతంలో 60,000 కోట్లు మాత్రమే తెలుగుదేశం గవర్నమెంట్లో పెట్టుబడులు వచ్చిన క్రమంలో ఈరోజు ఇప్పటికే 90,000 కోట్లకు పైగా పెట్టుబడులు కూడా వచ్చినాయి. ఈ విధంగా పారిశ్రామిక రంగం కానీ, ఇట్లా యువతకు సంబంధించి ఉద్యోగాలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొన్ని స్టెప్స్ వల్ల ఈరోజు అందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అటు వ్యవసాయదారులు కానీ, పల్లెలు కానీ, పట్టణాలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఈ 5 ఇయర్స్ని ఏ విధంగా అయితే అన్ని కార్యక్రమాల్లో సక్సెస్ఫుల్గా జరిగినాయో దీనికి సంపూర్తిగా మిగలాలంటే ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా వాళ్ళు మండల స్థాయిలో కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ వారందరినీ పికప్ చేయాలా. తద్వారా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఈ స్పోర్ట్స్ మీద కూడా ఆసక్తి ఉందని, వీళ్ళని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. చాలా గొప్పగా ఈరోజు అందరూ కూడా యువత అంతా దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతోటి ఇప్పటిదాకా కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా కూడా క్రీడాకారులకు సంబంధించి ఎప్పుడూ కూడా ఇంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున క్రీడా సంబరాలని రాష్ట్రం అంతా చేసే విధానంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రానప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి, క్రీడాకారులకి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా కూడా కొన్ని వేల లక్షల మంది క్రీడాకారులకి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆడదాం ఆంధ్ర ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్రీడలు ఇది ఒక రాష్ట్రానికే కాదు, నేషనల్స్, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు త్వరలో అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచి ఈ దేశానికి అలాగే ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈరోజు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే క్రమంలో ఆడుదాం ఆంధ్ర ఎప్పుడు కూడా ఇలాగే నిరంతరం కొనసాగాలనే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి చిన్నారులందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీడా అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.